వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఝాన్సీ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 19న సూర్యలంకలో కార్తీక పౌర్ణమి పుణ్య స్నానాలు ఏర్పాట్లపై జిల్లా అధికారులు సమీక్ష. కడప జిల్లాలో వైసీపీ ప్రచారం విజయంపై ధీమా వ్యక్తం చేసిన ఎంపీ. కుప్పం మున్సిపల్ ఆఫీస్ పై టీడీపీ నేతల దాడి 18 మంది పార్టీ నాయకులపై కేసు నమోదు. విశాఖలో టీడీపీ నేతల నిరసన ఇంధన ధరలు తగ్గించాలని డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే గుంటూరు జిల్లా బాపట్లలో సూర్యలంక తీరంలో కార్తీక పౌర్ణమి పుణ్య స్నానాల ఏర్పాట్లపై అధికారులు సమీక్ష నిర్వహించారు. ఈ నెల 19న సూర్యలంక తీరంలో భక్తులు కార్తీక పౌర్ణమి పుణ్య స్నానాలు ఆచరించేందుకు పెద్ద ఎత్తున తరలివస్తారు. దీనిపై జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ మున్సిపల్ కౌన్సిల్ హాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఈ సమీక్షలో పాల్గొన్నారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కార్తీక పౌర్ణమి పుణ్య స్నానాలు ఆచరించాలని కోన రఘుపతి కోరారు. భద్రతా సౌకర్యాల విషయంలో అధికారులు చొరవ తీసుకొని తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలని అన్నారు. కార్తీక పౌర్ణమి పుణ్య స్నానాలు సజావుగా జరిగేలా అన్ని భద్రతా సౌకర్యాలు కల్పించాలని ఎస్పీ విశాల్ గున్ని సూచించారు. ఎలాంటి ఎవరికి నొప్పించకుండా వాటిని సౌహృదంతో వారితో డిస్కస్ చేసి మరి సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇకపోతే బాపట్ల గురించి చెప్పాలంటే మరి మున్సిపల్ సిబ్బంది అలానే శానిటరీ డిపార్ట్మెంట్ ఎంతో నీట్ గా ఉంచుతున్నారు. వారిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారిని గురించి కూడా చెప్పాలంటే మరి ఇరుకు రోడ్లలో వాళ్ళ ట్రాఫిక్ సమస్యల్ని ఎప్పటికప్పుడు మరి వారికి పెద్ద ఇబ్బంది, అలాంటి సమస్యలు కూడా తీర్చిదిద్దుతూ ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తూ వారు ఎంతో కృషి చేస్తున్నారు. అందరినీ అభినందిస్తూ ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవిస్తున్నాను. ఈ కార్తీక మాసం అనగానే పెద్ద ఎత్తున భక్తులు సముద్ర స్నానం ఆచరించడానికి మరి మన బాపట్లకి మన సూర్యలంక సముద్ర తీరానికి పెద్ద ఎత్తున వస్తారు. గత 2 సార్లు కూడా 2 ఏళ్ళు కూడా మనం కొంత కరోనా వల్ల కొన్ని జాగ్రత్తలు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టాం. ఈ ఇయర్ కూడా కరోనా పూర్తిగా మనం ఇగ్నోర్ చేయడానికి లేదు, కానీ కోవిడ్ నిబంధనల్ని కొన్ని జాగ్రత్తగా పాటిస్తూనే కొంత ప్రజలకి జాగ్రత్తలు చెప్తూనే దీన్ని అలో చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం, నా ఉద్దేశం. మరి ఆ క్రమంలో ఇవాళ ఆల్ ది డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ మన ఎస్పీ గారు, విశాల్ గున్ని గారు, అలాగే అవర్ జేసీ దినేష్ కుమార్ గారు, డాక్టర్ నిధి అవర్ సబ్ కలెక్టర్, మరి డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి గారు, మరి అలాగే DMHO, DSP గారు, ఆల్ అదర్ ఆఫీషియల్స్ ఫ్రమ్ వేరియస్ డిపార్ట్మెంట్స్ అందరి కోఆర్డినేషన్తో మనం ఎప్పుడు కూడా అందరికీ తెలిసిందే. దాదాపు చాలా మంది ఇక్కడ ఇంతకుముందు వర్క్ చేసినటువంటి ఆఫీసర్స్ ఉన్నారు. జనరల్గా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లో అందరం కలిసి అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి వచ్చేటువంటి అక్కడికి వచ్చేటువంటి ప్రజలకి ఎటువంటి అసౌకర్యం లేకుండా, ఇబ్బంది కలగకుండా స్మూత్గా వీలైనంత వరకు ఈ కార్యక్రమం జరిగి హ్యాపీగా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయేదానికి తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకోవాలని, ప్రత్యేకంగా ఈసారి మనకి సూర్యలంకకి we got that blue flag, we're almost close to get the certification of blue flag certification. అంటే ప్రత్యేకంగా బాపట్ల మున్సిపాలిటీ కమిషనర్ గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ శానిటేషన్ మీద తీసుకోవాలి. అంటే అందరి దృష్టి ఇప్పుడు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకొంచెం ఎక్కువ మన సూర్యలంక మీడియాలోకి వచ్చింది, అందరి దృష్టి ఆకర్షిస్తూ ఉన్నాం. మరి వచ్చిన వాళ్ళు ఒక మంచి ఒపీనియన్తో మళ్ళీ వెళ్ళాలి కాబట్టి ప్రత్యేకంగా
శానిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్గా ప్రతిసారి తీసుకుంటాం. ఈసారి ఇంకొంచెం ఎక్కువగా శానిటేషన్ మీద దృష్టి పెట్టాలని. అలాగే ఈవినింగ్ వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే వైసీపీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాయని ఎంపీ అవినాష్ రెడ్డి తెలిపారు. కడప జిల్లా కమలాపురంలోని 14-15వ వార్డులో ఆయన ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు పూర్తి స్థాయిలో అందుతాయని, ఖచ్చితంగా వైసీపీ అభ్యర్థులు గెలుపు తథ్యమని ఎంపీ చెప్పారు. పూర్తిగా నష్టపోవడం జరిగింది రైతులు. ఇప్పటికే కొన్ని వరి పంటలు తిరిగాం, కొన్ని శనగ పంటలు తిరిగాం. ఖచ్చితంగా ఈ జరిగిన నష్టాన్ని ఏదైతే వరి కావచ్చు, ఉల్లి కావచ్చు, ఏదైతే హార్వెస్ట్ టైంలో ఖచ్చితంగా పంట చేతికి వచ్చే టైంలో ఏదైతే నష్టం జరిగిందో ఈ నష్టం మొత్తాన్ని కూడా ఎన్యూమరేట్ చేయించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి రైతులకు న్యాయం చేకూరేలా ఖచ్చితంగా చేస్తాం. అదేవిధంగా రబీలో ఏదైతే శనగలు మరి శనగ పంట విస్తారంగా మరి కమలాపురం నియోజకవర్గం కావచ్చు, పులివెందుల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు నియోజకవర్గాలు, మరి ఈ నియోజకవర్గాల్లో ఎక్స్టెన్సివ్గా మరి శనగ విత్తనం నాటడం జరిగింది, వేయడం జరిగింది. గడిచిన 3-4 వారాలుగా మరి అదే పనిలో రైతులు ఉన్నారు. కానీ ఈ 10 రోజులు 2 వారాల నుంచి కురిసిన వర్షాల వల్ల మరి శనగ పంట కూడా పూర్తిగా పాడు కావడం జరిగింది. ఖచ్చితంగా ఈ రైతులందరికీ, శనగ రైతులందరికీ ప్రభుత్వంతో మాట్లాడి మళ్ళీ సీడ్ రీప్లేస్మెంట్, సీడ్స్, శనగ విత్తనాలు ఇప్పించే ఏర్పాటు చేస్తాం. అది కూడా మరి కానీ ఖచ్చితంగా కనీసం 75-80% సబ్సిడీతో ఇప్పించే ప్రయత్నం ఖచ్చితంగా చేసి రైతులకు మళ్ళీ విత్తనాలు ఇచ్చి ఈ రబీలో మళ్ళీ ఈ నవంబర్ నెలాఖరు లోపల మళ్ళీ రబీలో శనగ పంట విత్తనం విత్తే మాదిరి మరి చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం. అదేవిధంగా ఇవాళ మరి కమలాపురం మున్సిపాలిటీ ఎన్నికకు సంబంధించి మరి నిన్న కావచ్చు, ఈరోజు కావచ్చు, అనేక వార్డ్స్లో డోర్ టు డోర్ ప్రచారం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మా పార్టీ తరపున నిలబడుతున్న 20 మంది అభ్యర్థులకు ఒకటే రక్ష ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల ద్వారా మరి ఆల్మోస్ట్ మేము నిన్నటి నుంచి దాదాపు 4-5 వార్డులు తిరిగాం. ప్రతి వార్డులో కూడా, ప్రతి ఇంట్లో కూడా మరి జగనన్న ప్రభుత్వంలో అందిస్తున్న సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందుతా ఉన్న కుటుంబాలు ఉన్నాయి. మరి ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మరి చాలా మంది వృద్ధులు చెప్తా ఉన్నారు, చాలా మంది అని చెప్పి మాకే వాళ్ళు తిరిగి చెప్పి పంపించే పరిస్థితి వాళ్ళు ఉంది. మరి ఖచ్చితంగా అంత పెద్ద ఎత్తున ప్రజల్లో నుంచి జగనన్న ప్రభుత్వం అమలు చేస్తా ఉన్న సంక్షేమ పథకాల పట్ల ఆదరణ లభిస్తూ ఉంది. ఖచ్చితంగా ఇవాళ నిలబడ్డ 20 మంది అభ్యర్థులకు కూడా మరి బలం ఏంటంటే ఈ సంక్షేమ పథకాలే. దాంతోపాటు కమలాపురం టౌన్లో అభివృద్ధి, మరి ముఖ్యంగా రోడ్ వైడనింగ్ ద్వారా మరి కమలాపురంలో మరి ఎప్పుడైతే మనము ఈ ట్రాక్ దాటుతామో, గేట్ దాటుతామో, కమలాపురం పూర్తిగా టౌన్ అంతా నేరో అయిపోతుంది. మరి దాన్ని వైడెన్ చేయాలని చెప్పి ఇప్పటికే మన ప్రభుత్వంలో మరి ఆ చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇప్పటికే కొంతమంది కాంపెన్సేషన్ వచ్చింది, ఇంకా ఒక 34 మంది కాంపెన్సేషన్ రావాలా. వాళ్ళకు కూడా తొందరగా కాంపెన్సేషన్ ఇప్పించి ఆ R&B రోడ్డును వైడెన్ చేసి మరి పూర్తిగా ఈ లాస్ట్ నుంచి కాజీపేట రోడ్ నుంచి మరి ఇటువైపు వరకు మరి ఖచ్చితంగా పూర్తి స్థాయిలో రోడ్డు మరి ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా రైల్వే గేట్ సమస్యకు కూడా తొందరలో పరిష్కారం తీసుకొస్తాం. మరి నిన్నటి నుంచి తిరిగేటప్పుడు కొంతమంది మరి టౌన్లో ఉండే ముఖ్యంగా ఆర్యవైశ్య సోదరులు అందరూ కూడా అడుగుతూ ఉన్నారు. మరి గతంలో మనకి ఇక్కడ రాయలసీమ ఎక్స్ప్రెస్, వెంకటాద్రి ఈ ట్రైన్స్ అన్నీ ఆగేటివి. కోవిడ్ నేపథ్యంలో ఈ ట్రైన్స్ ఇక్కడ ఆపకుండా మరి రైల్వేస్ డిపార్ట్మెంట్ మరి ఆపకుండా మరి ఇక్కడ నుంచి పోతా ఉన్నాయి. చాలామంది కాజీపేటకు వెళ్లాల్సిన వాళ్ళు కావచ్చు, చుట్టుపక్కల మండలాలకు వెళ్లాల్సిన వాళ్ళు కావచ్చు, కమలాపురంలోనే గతంలో దిగేవాళ్ళు ఈ ట్రైన్స్ ఆగకపోవడం వలన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఖచ్చితంగా మళ్ళీ ఆ ట్రైన్ స్టాపేజెస్ ఇక్కడ రీస్టోర్ చేయాలా. గతంలో ఏ ట్రైన్స్ అయితే కోవిడ్ ముందు ఇక్కడ ఆగుతూ ఉన్నాయో ఆ ట్రైన్స్ అన్నీ కూడా మళ్ళీ ఇక్కడ ఆగే విధంగా రీస్టోర్ చేయాలని చెప్పి మరి చాలా మంది అడగడం జరిగింది. ఖచ్చితంగా మరి 29 నుంచి పార్లమెంట్ సమావేశాలు మొదలవుతాయి. రైల్వే బోర్డు చైర్మన్ను కలుస్తాం, అదేవిధంగా సికింద్రాబాద్లో ఉన్న రైల్వే GMను కలుస్తాం, ఢిల్లీలో ఉన్న రైల్వే బోర్డు చైర్మన్ను కలుస్తాం. కలిసి ఖచ్చితంగా గతంలో కోవిడ్ ముందు ఏదైతే ట్రైన్ స్టాపేజెస్ కమలాపురంలో ఉన్నాయో మళ్ళా అవి తిరిగి మరి ఇక్కడ ప్రతి ట్రైన్ ఇక్కడ స్టాప్ అయ్యే విధంగా ఖచ్చితంగా చర్యలు కూడా ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పి కూడా ఖచ్చితంగా రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాళ్ళని ఒప్పించి ఇక్కడ మళ్ళీ ట్రైన్ స్టాపేజెస్ కూడా
మరి ఉండేలా చేస్తామని చెప్పి కూడా గతంలో ఉండే మాదిరి రీస్టోర్ చేస్తామని చెప్పి కూడా మరి అందరికీ తెలియజేస్తూ మరి ప్రతి ఒక్కరికి కూడా మనవి చేసేది ఒక్కటే, మా పార్టీ అభ్యర్థులందరూ కూడా మరి చాలా కమిటెడ్గా, ఎమ్మెల్యే గారు కూడా చాలా కమిటెడ్గా మంచి అభ్యర్థులను సెలెక్ట్ చేసినాడు. వీళ్ళందరినీ కూడా ఆదరించమని నియోజకవర్గ మున్సిపాలిటీ ఓటర్లను పేరు కుప్పం టీడీపీ నేతలు 19 మందిపై కేసు నమోదు చేశారని పలువురు నేతలు డీఎస్పీ గంగయ్య తెలిపారు. కుప్పం మున్సిపాలిటీ కార్యాలయంపై దాడి చేసి మున్సిపల్ కమిషనర్ చిట్టిబాబు విధులకు ఆటంకం కలిగించినందుకు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. డీఎస్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కార్యాలయంలో ఫర్నిచర్ సామాగ్రిని ధ్వంసం చేశారని, మున్సిపల్ కమిషనర్ చేశారని, ఈ మేరకు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డితో సహా 18 మంది టీడీపీ నేతలపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. ఈ కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న జిల్లా స్థానికేతర నాయకులు ఎన్నికల్లో అల్లజడులు సృష్టిస్తున్నారని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చాలా ప్రశాంతత ఉన్న ఇక్కడ నిన్న జరిగిన సంఘటన చాలా బాధాకరం కలిగించింది. దాంట్లో భాగంగా ఒక పార్టీకి చెందిన వాళ్ళు అక్కడికి వచ్చి మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి వచ్చి మున్సిపల్ ఆఫీస్లో ఉన్నటువంటి ఒక ఆఫీసర్ను అతని విధికి ఆటంకం కలిగించి అతన్ని మ్యాన్హ్యాండిల్ చేసి, అలాగే అక్కడ ఉన్నటువంటి డోర్ను కూడా గ్లాసును పగలగొట్టడము, ప్రభుత్వ ఆస్తికి ధ్వంసం చేసినట్టు అవుతుంది. ఈ ఇన్సిడెంట్ చాలా బాధ కలిగించింది. సో మనము ఎలక్షన్స్ ప్రశాంతంగా జరుపుకోవాలి అనుకుంటే నిన్న మాకు రిటర్నింగ్ ఆఫీసర్, ఎలక్షన్ ఆఫీసర్ గారు ఇచ్చిన ఒక ఫిర్యాదు మేరకు, నిన్న జరిగిన సంఘటన పైన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసులో చాలా వరకు ఇతర జిల్లాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సో దయచేసి నా కేసులో ముద్దాయిలుగా ఉన్న వాళ్ళు, వేరే జిల్లాల వాళ్ళు దయచేసి ఇక్కడి నుంచి పోవాలని నేను కోరుకుంటున్నాను. అలా పోకుండా అలాగే కనుక ఇక్కడే ఉండి అలజడి సృష్టించాలనే ఆలోచన కలిగి ఉంటే తప్పనిసరిగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీని విషయంలో లోకల్ లీడర్స్ కానీ, లోకల్ కార్యకర్తలు కానీ, ఈ లోకల్ ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కూడా మాతో సహకరించి పూర్తి ప్రశాంతంగా ఇక్కడ ఎలక్షన్ జరిగేటట్టు చూస్తారని ప్రజలకు అందరికీ, తర్వాత లీడర్స్ అందరికీ కూడా నేను వినియోగించుకుంటున్నాను. దయచేసి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అంటే నా కేసులో ముద్దాయిలుగా ఉన్న ఇతర జిల్లాలకు చెందిన వాళ్ళు దయచేసి ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరుకుంటున్నాను. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు విశాఖపట్నం జిల్లా హుకుంపేట మండలంలో టీడీపీ నేతలు నిరసనకు దిగారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. నియోజకవర్గ ఇన్ఛార్జి కిడారి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనకు హుకుంపేట మండల టీడీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మాజీ జెడ్పీటీసీ సాగరి సుబ్బారావు శెట్టి, మండల నాయకులు లక్ష్మణుడు, కార్యకర్తలు పాల్గొన్నారు. సుమారుగా గిరిజన ప్రాంతాల్లో 130 సిఆర్టీ స్కూళ్లు సిఆర్టీలు వెళ్ళక మూతపడిన పరిస్థితి మన గిరిజన ప్రాంతంలో చూస్తున్నాం. కులాల మధ్యన చిచ్చుపెట్టి, మతాల మధ్యన చిచ్చుపెట్టి, ఇప్పటికిప్పుడు గిరిజన ప్రాంతంలో వెబ్సైట్లో తొలగిస్తూ కులాల మధ్యన చిచ్చుపెట్టి ఒక కార్యక్రమం చేసి ఒక పైశాచిక ఆనందం పొందుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ. దీన్ని వెంటనే దీని మీద ఖండిస్తున్నాం. వాళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, అంత చిత్తశుద్ధి వాళ్ళకు ఉంటే వెంటనే వచ్చి పరిష్కరించండి, సమస్యల్ని మాట్లాడండి. మేమున్నాం, మీ అందరికీ భరోసా ఇవ్వండి. ఇలాంటి పరిస్థితి ఎక్కడా లేదు. అలాగా భరోసా ఇచ్చే నాయకుడు కేవలం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఒక నిజాయితీ, నిబద్ధత, ఒక డిసిప్లిన్ ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు కొట్టేసిన తర్వాత కూడా ఉందాగా మేమందరం కూడా ఎక్కడ కూడా గొడవలు పడకుండా సమన్వయంతో మేమందరం ముందుకెళ్ళాం. మా నాయకుడు ఒక్కసారి ఇలా పిలిపిస్తే చిటకలో పోతాయి, కానీ అలాంటి పనులు మేము చేయలేదు. ఈరోజు మాట్లాడిన వాళ్ళు గొంతు నొక్కేయడం, పోరాటం చేసేవాడిని లాఠీచార్జీలు చేయడం, కేసులు పెట్టడం కార్యక్రమాలు కాకుండా మీకే చిత్తశుద్ధి ఉంటే పరిపాలన మీద అవగాహన తెచ్చుకొని పెరుగుతున్న ఆకాశాన్ని అంటుతున్న రేట్లు ఏవైతున్నాయో ఆ రేట్లు తగ్గించండి.
డీజిల్ పెట్రోల్ రేట్లు తగ్గించండి. పిల్లలకు అందుబాటు స్కూల్ పిల్లలకు అందుబాటులో ఉండే విధంగా ఎయిడెడ్ స్కూల్ని ఫండింగ్ చేయండి. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లాంటి సీట్లు పెంచండి. మందులు కానీ ఆరోగ్యానికి సంబంధించిన వస్తువులు కానీ ఇవన్నీ కూడా నిరంతరం పెరిగిపోతూనే ఉంటాయి తప్పితే కానీ ఎక్కడ కూడా తగ్గే పరిస్థితి అయితే లేదు. ఈరోజు యువత అందరినీ మేము చూస్తున్నాం. యువత కూడా రోడ్డు మీద పడి మత్తు పదార్థాలకి, అదేవిధంగా మద్యపానం నిషేధిస్తామని చెప్పిన వ్యక్తి కొత్త కొత్త బ్రాండ్లు దించి యువతని కానీ రాష్ట్ర ప్రజలను కానీ మభ్యపెడుతూ ఆరోగ్యమే కాకుండా జేబులు, వాళ్ళ ఆస్తులు, ఇంట్లో ఉండే ఆడవాళ్ళ పుస్తలు తాళ్ళు కూడా తాకట్టు పెట్టి ఈరోజు ప్రజలు బతుకుతున్నారంటే అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఇది మీకు మాత్రమే ఈ క్రెడిట్ సొంతమైందని మేము తెలియజేసుకుంటున్నాను. యువత అందరూ కూడా రోడ్డు మీద ఉండిపోయారు. ఉద్యోగాలు వచ్చే అవకాశాలు లేదు. ఎందుకు వస్తాయండి ఉద్యోగాలు? ఈరోజు మన డీజిల్ పెట్రోల్ పెరిగిపోతే, రేట్లు పెరిగిపోతే మన దగ్గర నుంచి ఇండస్ట్రీస్ కానీ, ఫ్యాక్టరీలు కానీ, పరిశ్రమలు మన దగ్గర పెట్టడానికి వస్తాయండి? రావు. ముడి సరికే వాటికి పెట్రోలు, డీజిల్. ఆ ముడి సరికే పెరిగిపోతే మన దగ్గర కంపెనీలు రాకపోతే, ఇండస్ట్రీస్ రాకపోతే, ఫ్యాక్టరీలు రాకపోతే మన యువతకి ఉద్యోగాలు ఎలా వస్తాయి? యువత అంతా కూడా నాశనం అయిపోతుంది. యువత భవిష్యత్తు నాశనం అయిపోతుంది. రాష్ట్ర భవిష్యత్తు నాశనం అయిపోతుంది. రానున్న కాలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఒకటే తప్ప మిగతా ఎవరు కూడా ఉండకూడదు అని ఒకే ఒక కక్షపూరిత తీరు తప్ప ఇంకోటి నాకైతే కనిపించటం లేదు. మనకు అంతేకాకుండా ఈరోజు స్కూల్ పిల్లలకి ఫీజులు కట్టలేని పరిస్థితి. మన గిరిజన ప్రాంతంలో చూసుకుంటే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కూడా తీసేశారు. ఎయిడెడ్ స్కూల్స్ని కూడా 139 ఎయిడెడ్ స్కూల్ని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి. ఆ పిల్లలు రోడ్డు మీదకి వస్తే లాఠీ చార్జీలు తీసే పరిస్థితి. ఇంకా ఇబ్బంది పెడితే కాల్చి చంపేస్తారని భయభ్రాంతులకు చెందుతున్నారు తల్లిదండ్రులు కానీ, పిల్లలు కానీ. అంతేకాకుండా అనంతపురం జిల్లా ఎస్ఎస్బిఎన్ కళాశాల ఘటనపై నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఎయిడెడ్ కళాశాలలు విలీనాన్ని వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జీ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు ముఖ్యమంత్రి జగన్, డీజీపీ గౌతమ్ సావంగ్, అనంతపురం జిల్లా ఎస్పీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు కళ్లు తెరిస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందని హెచ్చరించారు. విద్యార్థుల ఉద్యమానికి నవతరం పార్టీ మద్దతు ఇస్తుందని అన్నారు. పోలీసులు మరి ఆ విద్యార్థులపైన దాడి చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. దీన్ని నవతరం పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి దీనికి ఒక మహిళా విద్యార్థినికి తలగొడ పగలగొట్టారు. అంటే విద్యార్థులు ఉద్యమిస్తే, విద్యార్థులు ప్రశ్నిస్తే అమానుషంగా లాఠీ చార్జీలు చేస్తారా, తలలు పగలగొడతారా? మరి దీనికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ సవాంగ్ గారు, అట్లాగనే అనంతపురం జిల్లా ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఆయన, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. విద్యార్థులు ఇంతవరకు మౌనంగా ఉన్నారు. విద్యార్థులు కళ్ళు తెరిస్తే, విద్యార్థులు ఉద్యమిస్తే జగన్మోహన్ రెడ్డి సర్కారు కూలిపోవడం తథ్యమని చెప్పి నవతరం పార్టీ నుంచి తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఏదైతే అమానుషంగా విద్యార్థుల మీద లాఠీచార్జీ జరిగిందో దీన్ని నవతరం పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తూ విద్యార్థులకు అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి మీడియా కవరేజ్కి వచ్చినటువంటి జర్నలిస్టుల పైన కూడా చాలా అమానుషంగా అగౌరవపరిచే విధంగా వాళ్ళని చొక్కాలు పట్టుకొని వెళ్ళటం, తోసుకొని వెళ్ళటం. పోలీసులు ఏమనుకుంటున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చట్ట ప్రకారంగా నిరసన తెలియజేసేటువంటి హక్కు మరి విద్యార్థులకు ఉంది. మరి విద్యార్థులు చేస్తూ ఉన్నటువంటి ఉద్యమాన్ని చూపించాల్సినటువంటి బాధ్యత జర్నలిస్టులకు ఉంది. ఇటువంటి పరిస్థితులన్నీ తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఒక అనాలోచితమైనటువంటి నిర్ణయాన్ని సమర్థిస్తూ విద్యార్థులపైన దాడి చేయడం అనేది ఖచ్చితంగా ఇది తప్పు. దీన్ని నవతరం పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కార్తీక మాసంలో శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప స్వామి భక్తుల కోసం ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిహెచ్ రవికుమార్ తెలిపారు. విశాఖపట్నం రీజియన్ ప్రయాణికులకు అందించే సేవలలో భాగంగా శబరిమలలో కొలువైయున్న శ్రీ శబరిగిరీషుని దర్శనార్థం వెళ్తున్న భక్తులకు 2003 నుండి సర్వీసులను నిర్వహిస్తున్నామని, ఈ ఏడాది కూడా 5, 6, 7 రోజుల ప్రత్యేక ప్యాకేజీలు రూపొందించామని తెలిపారు. ఈ కార్తీక మాసం ఇదంతా కూడా చాలా ప్రీతికరమైన
మాసం. ఈ మాసంలో ఎవరైతే మరి శివదేవుణ్ణి, ఈ మహాశివుణ్ణి ఎవరు దర్శించుకుంటారో ఆ దర్శించుకున్న వాళ్ళకందరికీ కూడా మోక్షం లభిస్తుంది అనే ఒక చాలా పెద్ద నమ్మకం, విశ్వాసం ఉంది. ఈ నమ్మకం, విశ్వాసం పురస్కరించుకుని మనం ఈ కార్తీక మాస స్పెషల్స్ నడుపుతూ ఉంటాం. ఈ కార్తీక మాస స్పెషల్స్లు ప్రధానంగా పంచారామాలు, అమరావతి, భీమేశ్వరం, ద్రాక్షారామం, అలాగే సోమేశ్వర ఆలయం, సామర్లకోట, మనం ఈ పంచారామాలు వెళ్తూ ఉంటాం. అశేషంగా వెళ్తూ ఉంటారు. దానిలో ఏపీఎస్ఆర్టీసీ సుమారుగా ప్రతి ఏడాది ఒక 800 ట్రిప్పులు పైగా వెళ్తూ ఉంటారు. 800 ట్రిప్పులు పైగా వెళ్తుంటారు. దీనిలో ఈ వయసు వాళ్ళు, ఆ వయసు వాళ్ళు అనేది లేకుండా అందరూ వెళ్తూ ఉంటారు. అందరూ కూడా వెళ్తూ ఉంటారు. దీనికి ప్రత్యేకంగా ఆయా పూజారులతో మాట్లాడుకుని, ఆయా దేవాలయాలతో మాట్లాడుకుని ఆఖరున అంటే మనకి చిత్తూరు నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళు ఒక విధంగా వెళ్తారు. తూర్పుగోదావరి, నెక్ అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వాళ్ళు ఆఖరిలో ద్రాక్షారామం వెళ్తూ ఉంటారు. ఎవరికి ఇబ్బంది కలగకుండా, ఎవరికి ఇబ్బంది జరగకుండా అందరూ కూడా అన్ని క్షేత్రాలు పూర్తయ్యే వరకు కూడా దర్శించుకునే వరకు కూడా దేవాలయాలు పూజ దర్శనార్థం తలుపులు తెరిచి ఉంచాలని మేము పలుమార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు మా రిక్వెస్ట్ని అంగీకరించి వాళ్ళు ఓపెన్ చేస్తూ ఉన్నారు. సో ఈ అనంతపురంలో విద్యార్థులపై లాఠీచార్జి చేసిన పోలీసులను చట్టపరంగా శిక్షించాలని కర్నూలులో విద్యార్థులు ధర్నాకి దిగారు. ఎయిడెడ్ విద్యా సంస్థలను ప్రైవేటీకరణ ఆపాలని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై, విద్యార్థి సంఘాల నాయకులపై లాఠీచార్జి చేసిన పోలీసులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అరెస్టు చేసిన విద్యార్థులను, విద్యార్థి సంఘాల నేతలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. నూతన విద్యా విధానం 2020 పేరుతో పేదలకు విద్యను దూరం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. విద్యార్థి సంఘాలపై, విద్యార్థులపై దాడులను వెంటనే ఖండించండి. విద్యార్థి సంఘాలపై, విద్యార్థి నాయకులపై దాడులను వెంటనే విద్యార్థులు చిత్తూరు జిల్లా నగరిలో ఏఐటీయూసీ నాయకులు నిరసన చేపట్టారు. పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇంధన ధరలు వరుసగా పెంచుకుంటూ పోయి కేవలం 5 రూపాయలు తగ్గించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. పెంచిందేమో కొండంతా, తగ్గించింది కంటితుడుపు చర్యగా ఉంటుందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రజల పక్షపాతి అని నిరూపించుకోవాలంటే పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. 10 రూపాయలు పెట్రోల్ పైన 5 రూపాయలు
తగ్గించడం జరిగింది. అంటే ప్రజల యొక్క ఈ యొక్క ఓటు ఆయుధం అనేది ఉపయోగిస్తే ఈరోజు బీజేపీకి వెన్నుముక్కలో వణుకొస్తూ ఈరోజు తగ్గించడం జరిగింది. కారణం ఏంటంటే బీజేపీ గెలిచిన మొత్తం సీట్లు కూడా ఈరోజు పోగొట్టుకోవడం జరిగింది. అంతేకాదు ఉత్తరాది రాష్ట్రాల్లో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. రేపు 22వ సంవత్సరం ఎన్నికల సందర్భంగా ఈరోజు మొత్తం కేంద్ర బీజేపీ పాలిత రాష్ట్రాలన్నీ కూడా పెట్రోల్ పైన 7 రూపాయలు 12 రూపాయలు డీజిల్ పైన తగ్గించడం జరిగింది. అంటే ఎన్నికలు దగ్గర పడే కొద్దికి మీరు డీజిల్ పెట్రోల్ తగ్గిస్తారా? అంతేగాని పేద ప్రజలు దానిపైన ఆధారపడేటువంటి ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగినా మాత్రం తగ్గించరని మేము అడుగుతున్నాం. తగ్గించలేము. మాకు వచ్చే ఆదాయ వనరు ఒక డీజిల్ పెట్రోల్, రెండవది మందు. ఈ రెండింటిలోనే మాకు ఆదాయం వస్తూ ఉంది. కాబట్టి మేము తగ్గిమని ఈరోజు చెప్పడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించుకోకండి. వెంటనే మీరు ఏదైతే హామీ ఇచ్చినారో పాదయాత్రలో దాని ప్రకారం మీరు పెట్రోల్ డీజిల్ తగ్గించాలి. మీరు కావాల్సి ఉంటే చూడండి, కేరళలో ఉన్నటువంటి కమ్యూనిస్టు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు పై ఉక్కుపాదం మోపుతామని గూడూరు ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్ పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కార్యాలయంలో అధికారులు స్వాధీనం చేసుకున్న మద్యం సీసాలను, గంజాయిని మీడియా ముందు ప్రదర్శించారు. వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీలు, దాడుల్లో పట్టుబడ్డ మద్యం, గంజాయి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నిషేధిత గంజాయి, అంతర్రాష్ట్ర మద్యం రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు. నుంచి 7-8 తేదీల్లో మనకి గాంజా అండ్ అదర్ సెబ్ అఫెన్సెస్ మీద స్పెషల్ ఆపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి. దీనిలో భాగంగానే మేము కొన్ని 16 టీములు ఫామ్ చేసి విస్తృతంగా దాడులు చేసి బస్ స్టాండ్లు కానీ, రైల్వే స్టేషన్లు కానీ, వేరే మా సస్పెక్టెడ్ ప్లేసెస్ కానీ, ఓల్డ్ అఫెండర్స్ని వాళ్ళ ఏరియాల్లో మేము దాడి చేయడం జరిగింది. అవే కాకుండా మేము చిన్న చిన్న కిళ్ళీ బంకులు, కిరాణా షాపులు, కాలేజీ ప్రిన్సెస్ దగ్గర ఉండే ఏరియాస్లో కూడా మేము ఒక క్రమ పద్ధతిలో మాకు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ని ఆధారంగా చేసుకొని స్టేట్ హెడ్ క్వార్టర్ నుంచి మాకు ఇచ్చిన ఆదేశాలు బేస్ చేసుకుని జాయింట్ డైరెక్టర్ ఎస్సీబీ శ్రీమతి కె శ్రీలక్ష్మి గారి ఆదేశాల మేరకు వారి యొక్క ఆధ్వర్యంలో మాకు ఇవ్వబడిన ప్లానింగ్ ప్రకారంగా మేము వివిధ టీముల్ని మోహరించడం జరిగింది జిల్లా వ్యాప్తంగా. వాటిలో భాగంగా నిన్న గూడూరు ఎస్సీబీ స్టేషన్ పరిధిలో చిల్లకూరు మరియు గూడూరు రూరల్ పరిసర ప్రాంతాల్లో మాకుండే సమాచారం ఆధారంగా మేము ఒక డెకాయ్ ఆపరేషన్ గూడూరు సిఐ గారు మరియు వారి సిబ్బందితో కలిసి చేయడం జరిగింది. దాని ద్వారా మేము నిన్న కర్ణాటక లిక్కర్కి సంబంధించి సిల్వర్ కప్ బ్రాందీ బాటిల్స్ 420 180 ml బాటిళ్ళు, కర్ణాటక రాష్ట్రానికి చెందిన నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ బాటిళ్ళు స్వాధీనపరుచుకొని 2 ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఒకలో వాస్తవంగా జరిగింది ఏంటంటే, నిన్న మేము ఒక డెకాయ్ ఆపరేషన్ ద్వారా ఒక చోట నుంచి ఒక బాటిల్ తెప్పిస్తే మాకుండే సమాచారం మేరకు మేము వాటి ఆధారంగా ఒక కృష్ణా జిల్లా మచిలీపట్నం మండల పరిధిలోని పలు గ్రామాల చిన్న సన్నకారు రైతులు రెవెన్యూ అధికారుల తీరుపై మండిపడుతున్నారు. చెరువులు, పంట పొలాలు గట్లపై చెట్లు పెరిగినా ఇబ్బందికరంగా మారడంతో ఓ రైతు యంత్రంతో ఆ ముళ్ల పొదను తొలగించాడు. దీంతో రెవెన్యూ అధికారులు ఆ యంత్రాన్ని సీజ్ చేశారు. 30 రోజులు గడుస్తున్నా సంబంధిత రైతుకు నోటిఫికేషన్ ఇవ్వలేదని, కేసు కూడా నమోదు చేయకుండా వాహనాన్ని సీజ్ చేయడం ఏంటని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనాతో కుదేలైన రైతుల పట్ల రెవెన్యూ అధికారులు ఇలా ముడుపుల కోసం కక్ష సాధింపు చర్యలకు దిగడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ వాళ్ళ వారికి అడిగితే సమాధానం లేదు. వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ మా పొలం మీద మిషన్ ఎట్టి పని చేపిస్తున్నారు. మరో ఈ అరవో తీసుకెళ్లారు. ఇవాళ వరకు సమాధానం చెప్తారు. సమాధానం అడుగుతుంటే ఇదిగో అదిగో అంటున్నారు, కానీ ఇంతవరకు సమాధానం లేదు. అధికారులు వచ్చి మా మిషన్ పట్టి మా పాత చెరువులు తవ్వుకుంటున్నామండి. కరెంట్ స్తంభాలకు వైర్లు అడ్డం వచ్చినాయని బుక్లను పెట్టి చెట్లు లాగుతుంటే ఇమ్యూనిటీలకు వచ్చి అధికారులు ఆ మిషన్ తీసుకెళ్ళిపోయి 20 రోజులు పోయినాయండి. ఇంతవరకు మిషన్ ఇవ్వాల. ఇది కూడా మేము కొన్నాం, 6 సంవత్సరాలు కొన్నాం. దీన్ని కోర్టులో స్టే తెచ్చుకున్నాం. అడ్డగోలుగా వచ్చేసి వాళ్ళు తవ్వేస్తున్నారండి. ఆర్ఐ గారు, ఎంఆర్ఐ గారు, ఈఆర్ఐ గారు ఫోన్లు ఎత్తట్లేదు. అసలు ఎన్నిసార్లు చేసిన పద్దాగా మమ్మల్ని కేకేసి పోలీస్ స్టేషన్ కూడా ఇబ్బంది పెడుతున్నారు ఎస్ఐ సమక్షంలో.
అధికారులు చేసే పని అది. మేము సొంత పాత చెరువులు చేసుకుంటుంటేనేమో. గుంటూరు జిల్లా బాపట్లలో జై గౌడ ఉద్యమం ఆధ్వర్యంలో షారా ఫౌండేషన్ చిన్నారులు పునీత్ రాజ్ కుమార్ గౌడ్కి ఘన నివాళులర్పించారు. జై గౌడ ఉద్యమం రాష్ట్ర అధికార ప్రతినిధి ఉప్పల మురళీగౌడ్ ఆధ్వర్యంలో చిన్నారులు పునీత్ కి శ్రద్ధాంజలి ఘటించి పూలమాలలతో ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కన్నడ రాష్ట్రంలో మంచి హీరోగా పేరుంది. ఎన్నో అనాథ శరణాలయాలను వృద్ధాశ్రమాలను సేవలు చేసి మహోన్నత వ్యక్తిగా ఎదిగారని, ఆయన మరణం తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. యువత పునీత్ రాజ్ కుమార్ ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. పేరు పొందిన రాజ్ కుమార్ గారు మరి అదేవిధంగా ఇటీవల అకాల మరణం చెందడం అది నిజంగా అనాథ శరణాలయం పిల్లలకి తీరని లోటు. మరి అటువంటి మహోన్నతమైన వ్యక్తి చనిపోవడం మరి ఆ రాష్ట్ర ప్రజలకి తీరని లోటు అని మనం అనుకోవాలి. కుల మతాలకు అతీతంగా ఒక గౌడు పుట్టకు పుట్టిన మరి అన్ని కుల మతాలను కలుపుకొని అనాథుల్ని కొన్ని వేల మందిని దగ్గరికి తీసి అనాథ శరణాలయం నడపటం మరి నిజంగా మహానుభావుడు. ఏ లోకానున్నా చల్లగా ఉండాలి. ఇటువంటి చిన్నారులకు, అనాథ చిన్నారులకు వారి దీవెనలు ఉండాలి. ఈ చిన్నారులు ఉన్నతమైన స్థాయికి ఎదగాలని చెప్పి మరి విజయ్ కుమార్ గారిని నమస్కరించి కోరుకుంటూ ఆయనకి ప్రకట సంతాపం తెలుపుతున్న ఈ రోజున బడుగు బలహీన వర్గాలు, జైగౌడ ఉద్యమ నాయకులు పెద్ద ఎత్తున. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 19న సూర్యలంకలో కార్తీక పౌర్ణమి పుణ్య స్నానాలు, ఏర్పాట్లపై జిల్లా అధికారుల సమీక్ష. కడప జిల్లాలో వైసీపీ ప్రచారం, విజయంపై ధీమా వ్యక్తం చేసిన ఎంపీ. కుప్పం మున్సిపల్ ఆఫీసుపై టీడీపీ నేతల దాడి, 18 మంది పార్టీ నాయకులపై కేసు నమోదు. విశాఖలో టీడీపీ నేతల నిరసన, ఇంధన ధరలు తగ్గించాలని డిమాండ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.